బేసిక్‌గా అంటే ఆడదాన్ని మనం ఎంత గౌరవించి చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే సరే నార్త్ గాని, సౌత్ గాని అంతా పక్కన పెడదాం. కాసేపు ముంబై గాని, లేకపోతే ఉత్తరాఖండ్, గుజరాత్ అన్నీ పక్కన పెడదాం. కానీ తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే గనక ఆడదాన్ని ఎంతలాగా మనం అభిమానిస్తాం, గౌరవిస్తాం చెప్పండి. అలాంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు అంటే వాళ్ళని సగం సగం వివస్త్రణ చేసి, ఆ విధంగా చూపించి అంటే డబ్బులు ఏం సంపాదిద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఆడదాన్ని అడ్డం పాయింట్ పెట్టుకుండా ఏంటంటున్నానంటే మీరు ఆ విధంగా వచ్చేసినప్పుడు మొదటి సినిమాల మీద పడాలి మీరు ఫస్ట్. హ్మ్. ఈ సినిమా వాళ్ళు హ్మ్. మళ్ళీ బై అండ్ లార్జ్ చెప్తున్నానండి. ఈ సినిమా వాళ్ళు హ్మ్. ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు, ఇక్కడ మహిళలు బాధాతప్తున్నప్పుడు, చనిపోతున్నప్పుడు, లేదా ఆత్మాహుతి చేసుకున్నప్పుడు హ్మ్. కన్నీటి బొట్టు రాల్సని వీళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి. కానీ ఒక మహిళని మీరు ఆడదానని నేను మహిళ గౌరవంగా మాట్లాడను. మహిళని ఎంత దారుణంగా ఈ చిత్రాలు చూపిస్తున్నారో, ఎంత ధ్యేయంగా చూపిస్తున్నారో చూశారు కదా. ఇక్కడ కూడా లోపం ఉంది కదండి. ఇప్పుడు ఆర్థిక సంపద ఒక మహిళని అంటే మహిళల్ని అడ్డు పెట్టుకుని ఆర్థిక సంపద ఏమండి పెంచుకోవడం అనేది ప్రపంచం అంతా ఇవాళ చేసి ఇండియాలో కూడా మీరు ఆవిడెవరండి ప్రియాంక చోప్రా. ఆ ప్రియాంక చోప్రా గారు అంటే వీళ్ళకి ఏంటంటే అందాల పోటీలు దేనికి పెడుతున్నారంటే సౌందర్య సాధనాలు అమ్ముకుని వ్యాపారం చేసుకునే సంస్థలు దీనికి సపోర్ట్ చేసేవి. లేకపోతే అందరూ ఎవరండి ఇది మహిళని వ్యాపార వస్తువుగా మార్చేసి వాళ్ళ మగవాళ్ళు కూడా మారిపోతున్నారండి. ఇప్పుడు మొత్తం బ్యూటీనెస్ సెంటర్లో చాలామంది చేరారండి ఈ మధ్యన. ఎందుకు మారిపోయింది కదా, వాళ్ళ మగవాళ్ళ వయసు ఆడవాళ్ళ సంపాదన ఆడకూడదని మారిపోయింది. ఇప్పుడు అది వేరే సంగతి, తర్వాత మాట్లాడుకున్నది. ఇవాళ నేను ఫస్ట్ ఇవాళ మహిళల్ని వ్యాపార సాధనాలుగా, వ్యాపార సౌందర్య సాధనాలుగా మార్చి దాన్ని బట్టి వ్యాపారం చేసుకునే సంస్థలన్నీ ఈ అందాల పోటీలు అనుమానం ఉన్నాయి. నిజమే కదండి. ప్రియాంక చోప్రా గారిని క్వశ్చన్ అడిగితే హూ ఈజ్ లివింగ్ లెజెండ్ అంటే క్వశ్చన్ కదా, దాని మీద ఆవిడ విజయం ఆధారపడి ఉంటుంది అనుకోండి. చనిపోయిన ఆవిడ మదర్ అని చెప్తే ఆవిడ ప్రైజ్ ఇచ్చారు. ఆవిడకి విశ్వసుందర్ అదే మిస్ వాళ్ళు ఇచ్చారు. అంటే ఏంటి, వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసేస్తారు ఏ దేశానికి ఇవ్వాలి. థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఎక్కువ అందరూ ఇప్పుడు అమెరికాలో అనుకోండి దాదాపు 95-98% మహిళలు అందరూ సౌందర్య సాధన వాడతారు. మన ఇండియాలో అనుకోండి బేసిక్ కాకుండా దాదాపు 60-70% వాడరు. గ్రామాల్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ, ఏదో ఒక మొట్టు కాటు పెట్టుకుని వాళ్ళన్నింటినీ పరిచయడానికి ఇలాంటి ఇది వ్యాపారాత్మక సంస్థగా చేసుకునేదాన్ని సాధ్యమైనంత వరకు వాటిని మనం ప్రోత్సహించకూడదనే నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. వామపక్షవాదులు చాలామంది అభిప్రాయం ఇప్పుడు ఇదే అనుకుంటున్నాను. దో ఐ డిఫర్ విత్ హిమ్ ఇన్ సర్టెన్ దిస్ థింగ్. కానీ ఇప్పుడు ఇండియా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నేను తీసుకోవాలి. దే షుడ్ టేక్ ఏ కాల్ అండి. వాళ్ళకి ఇప్పుడు ఈ ఎస్కలేషన్ ఇదంతా ఎంత జరుగుతుంటే నీచిన కృష్ణ పాకిస్తాన్ ఏ క్షేమాన్ని ఏమైనా చేయొచ్చు. పిచ్చోడి చేత రాయి కదండి వాళ్ళు. పనికిమాల దేశం, రోగ్ కంట్రీ లాంటిది దేశం. అందువల్ల వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ యాజ్ ఫర్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ ఈస్ కన్సర్న్. అందువల్ల ఆలోచిద్దాం.